కొంతమందికి యూట్రసే చిన్నగా ఉంటుంది మ్యామ్. సో వాళ్ళకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉంటుంది. చాలా సార్లు ట్రై చేసినా కూడా. సో వాళ్ళు ఐవీఎఫ్‌కి వెళ్తే డైరెక్ట్‌గా ట్రీట్మెంట్ చేస్తారా మ్యామ్? లేకపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేసి మనకి నెక్స్ట్ ఉంటుందా? యూజువల్‌గా యూట్రస్ ఎందుకు చిన్నగా ఉంది? ఎగ్ బ్యాంక్స్‌లో ఎగ్స్ తక్కువగా ఉంది, కంప్లీట్‌గా జీరో ఉంది అన్నా కూడా ఎగ్స్ లేవు కాబట్టి హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల యూట్రస్ చిన్నగా ఉంటుంది. లేదు ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ బాగానే ఉంది, కాకపోతే ఆమె పుట్టడమే యూట్రస్ చిన్న దాంతోటి పుట్టింది. ఇలాంటి 2 కండిషన్స్ ఉంటాయమ్మా. సో ఎగ్స్ లేనందువల్లనే, హార్మోన్స్ లేనందువల్లనే గర్భసంచి చిన్నగా ఉంది. ఈ కండిషన్లో ఏం చేస్తాము అని అంటే, ఇద్దరు ఆమెకున్న 1, 2, 3 ఎగ్స్ ఉంటే, కొన్ని తక్కువ ఎగ్స్ ఉంటే వాటితోటి ఐవీఎఫ్ చేసి ఈ గర్భసంచి పెరిగేదానికి బయట నుంచి హార్మోన్స్ ఇస్తాం. ఒక 3 మంత్స్ 6 మంత్స్ బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి ఈ గర్భసంచి పెరిగాక ఆ తయారీ అయిన బేబీని ఇన్సర్ట్ చేస్తాం. ఇదొక పద్ధతి. లేదు కొంతమందికి ఉండడమే చిన్నగా ఉంటాయి, హాఫే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో అది ఎంత చిన్నగా ఉంది అనేది ఫస్ట్ చూసుకుంటాం. 2 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉంది ఇలాంటి వాళ్ళకి ఎస్ వీ కాంట్, మరీ చిన్నగా ఉన్న వాళ్ళకి బేబీని పెట్టేదానికి స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది. లేదు 3 సెంటీమీటర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి మనం చెప్పినట్టు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఇచ్చి అది పెరిగాక ఒక 6 మంత్స్ తర్వాత మనం బలపడ్డాక బేబీని పెడతాం. సో మరీ చిన్నగా ఉంది, అసలు ఏం లేదు యూట్రస్ అంటే వీళ్ళకి సరోగసీ ఆప్షన్స్ ఇస్తుంటాం. స్ట్రెస్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా మ్యామ్ అందరికీ. సో దీనివల్ల ఏమన్నా ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్ మెన్ అండ్ విమెన్లో? డెఫినెట్లీ అమ్మ. స్ట్రెస్ ఫర్టిలిటీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒంట్లో కార్టిజాల్ హార్మోన్స్ ఉంటుంది కదా. సో దీని ద్వారా ఎగ్ పెరిగేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉండడము, మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఎగ్ క్వాలిటీ ఉండకపోవడము, పెట్టినా కూడా రిజెక్షన్స్ అంటే నెగిటివ్ రావడం, ఐవీఎఫ్లో నెగిటివ్ రావడం, ఇలాంటి ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో చాలామంది ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు. సో ఇలాంటి అప్పుడు మనకు బేబీ అడాప్ట్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ అంతా తక్కువ అయిపోతుంది కదా ఐవీఎఫ్. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతుంటారు. సో స్ట్రెస్ ప్లేస్ మేజర్ రోల్. మేము సైకలాజికల్గా ఇలా ఐవీఎఫ్కి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు మ్యామ్? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళకి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ మొత్తం కూడా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది కదా మ్యామ్. సో ఎలా వాళ్ళని చూస్తారు మ్యామ్? చాలామంది పేషెంట్స్ ఈ పిల్లలు లేరు అని అంటే ఇవాళ రేపు అదొక ఇదిలాగే చూస్తారు కదా. మనం ఎంత ఫార్వర్డ్ వెళ్ళి మన ఎంత డెవలప్ అవుతున్నా కూడా పిల్లలు లేదు అన్న కపుల్స్కి వాళ్ళు యూజువల్గా సమాజంలో తిరగడానికి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఇంకా ఎత్తి పొడవడము ఇదంతా కూడా ఇంకా నడుస్తుందమ్మా. ఒక ఫర్టిలిటీ సెంటర్కి రావాలి అని అంటేనే అమ్మో అని భయపడే, అంటే స్టేజ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్లోనే మనం ఇంకా ఉన్నాము. నాకు ఇప్పుడు ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది అంటే ధైర్యంగా నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోగలుగుతున్నాం. కానీ నాకు ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అంటే ఎస్ నాకు ఫర్టిలిటీలో ప్రాబ్లం ఉంది, పిల్లలు అవ్వడానికి ప్రాబ్లం ఉంది అని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాం. మన WHO ఇదొక డిసీజ్ లాగా రికగ్నైజ్ చేసింది, కానీ స్టిల్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఇంకా స్టిగ్మా అనేది చాలా ఉంది. సో ఇలాంటి పేషెంట్స్ చాలా మటుకి డిప్రెస్డ్ ఉంటారు, చాలా బాధపడుతుంటారు. వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి ప్రెషరు, ఇన్లాస్ సైడ్ నుంచి ప్రెషరు, ఫ్రెండ్ సర్కిల్, సొసైటీ నుంచి ప్రెషరు, వీళ్ళంతా కూడా చాలా డల్, డిప్రెస్డ్, చాలా యాంగ్షియస్గా ఉంటుంటారు.